నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. హోదా సాధనకై సీఎం చంద్రబాబు అఖిలపక్షం ఏర్పాటు చేయాలని కోరిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. కాకినాడ నగరపాలక సంస్థ నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు. ఏలేశ్వరంలో ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజు ఆధ్వర్యంలో ఇసుక ట్రాక్టర్తో ర్యాలీ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎన్నికల ముందు రాక్ సెరామిక్స్ సామర్లకోట టైల్స్ పరిశ్రమలో తొలగించిన 24 మంది పర్మనెంట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి దారపురెడ్డి క్రాంతి, జిల్లా కోశాధికారి మలకారామణ, రాక్ సెరామిక్ ఉద్యోగి చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా 18 ఏళ్ల నుంచి పనిచేస్తున్న పర్మనెంట్ కార్మికులను అకారణంగా తొలగించి 24 కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేశారని విమర్శించారు. కార్మిక శాఖ మొద్దు నిద్రపోతూ అన్యాయంగా చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం మానేసి కార్మికులకు సెటిల్మెంట్ చేసుకోమని ఉచిత సలహాలు ఇవ్వడం మానుకోవాలని అన్నారు. షేర్ మార్కెట్ లో రాక్ సెరామిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాహనదారులకు లాభాలు పంచుతూ కార్మికులకు మాత్రం నష్టాలు వస్తున్నాయి కాబట్టి తొలగిస్తున్నామని అబద్ధపు ప్రచారం చేస్తుందన్నారు. రిట్రీట్మెంట్ చేసేటప్పుడు కనీసం ఫస్ట్ కమ్ లాస్ట్ గో నిబంధనను సైతం పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారని అన్నారు. 85 రోజుల నుండి కంపెనీ గేటు ముందు ఆందోళన చేస్తున్న యాజమాన్యం స్పందించకపోవడం అన్యాయమని అన్నారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ని కలిసిన సందర్భంగా తొలగింపులకు మా ప్రభుత్వం వ్యతిరేకమని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వలస కార్మికులతో పనిచేయిస్తూ స్థానికులను తొలగించడాన్ని ప్రజాప్రతినిధులు, మేధావులు, కార్మిక వర్గం వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాక్ యాజమాన్యం సమస్యను పరిష్కరించకపోతే కుటుంబాలతో సహా రోజువారీ ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో రాక్ సెరామిక్ ఉద్యోగులు రామకృష్ణ, అర్జున్ రావు, జీవి మల్లికార్జునరావు, కాళ్ళ మంగారావు, సుబ్బారావు, బి ప్రభుదాస్, రాజబాబు, ఏవి సత్యనారాయణ, బిఎస్ఆర్ మూర్తి, గంగాధర్, జీవివి సత్యనారాయణ, రామచంద్రయ్య, క్రాంతి, ఎం రామకృష్ణ, ఎస్ సతీష్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మేమందరం కూడా 24 మంది అండి పర్మనెంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నామండి. ఏప్రిల్ 15వ తారీఖున ఏ నోటీసు ఇవ్వకుండా మమ్మల్ని అందరినీ తొలగించారండి. తొలగించిన తర్వాత మేము కార్మిక శాఖ కమిషనర్ గారిని సంప్రదించామండి. ఇలాగా ఏ నోటీసు లేకుండా తొలగించారు అని చెప్పేసి కంప్లైంట్ చేసామండి. ఆవిడ 4 సార్లు జాయింట్ మీటింగ్ పెట్టడం జరిగింది. 4 సార్లు కూడా ఆవిడ ఏమాత్రం స్పందించట్లేదండి. యాజమాన్యం కూడా ఏమాత్రం స్పందించట్లేదండి. రాష్ట్ర ప్రభుత్వం 75% స్థానికులకు ఉద్యోగాలు కల్పించమంటే ఆర్ఏకే కంపెనీ మాత్రమే స్థానికులను తొలగించి వరుస కార్మికులకు ఒరిస్సా, బీహార్, గుజరాత్ అటువంటి ఏరియాల నుంచి తీసుకొచ్చి మా ప్లేస్లో వాళ్ళని పని చేయించుకుంటుందండి. స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం అని చెప్తుంటే ఏమాత్రం లెక్క చేయట్లేదండి. స్థానికులకు మా ఉద్యోగాలను మాకు ఇప్పించి స్థానికులకు ఉద్యోగ రక్షణ కల్పించాలని మేము అందరం కూడా కోరుకుంటున్నామండి. ఏ కారణం లేదు సార్. ఇందులో కూడా మేము అందరం కూడా బెస్ట్ ఎంప్లాయీ సర్టిఫికేట్ కూడా మా దగ్గర ఉన్నాయండి. బెస్ట్ ఎంప్లాయీస్ ఇచ్చారండి అందరూ కూడా. మేము బెస్ట్గా కంపెనీ బాగా చేస్తున్నారని చెప్పేసి బెస్ట్ ఎంప్లాయీ ఇస్తారండి ప్రతి సంవత్సరం కూడా. అందుకు కూడా మాకు ఉన్నాయండి సర్టిఫికేట్లు కూడా మా దగ్గర. నా పేరు మంగారావు అండి. రాక్ సెరామిక్స్లో ట్రేడింగ్ సెక్షన్లో పనిచేస్తున్నాను. నేను గత 18 సంవత్సరాలుగా రాక్ సెరామిక్స్ సామర్లకోటలో పనిచేస్తున్నానండి. అయితే మమ్మల్ని ఏప్రిల్ 15వ తారీఖున ఏమీ చెప్పకుండా, ఎటువంటి నోటీసులు లేకుండా సడన్గా 40 మందిని గేట్ దగ్గర ఆపేయారండి. 24 మంది కంప్లైంట్ ఇచ్చి మేము పోరాటం చేస్తున్నామండి. అయితే ఈ సడన్గా ఈ 3 నెలలు బట్టి జీతాలు గట్ట లేక చాలా ఇబ్బందులు పడుతున్నామండి. స్కూల్కి ఫీజులు కట్టలేక పిల్లల్ని స్కూల్కి వెళ్ళకుండా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకున్నామండి. ఇంకా ఏం దారి లేక అయితే పెద్దవాళ్ళు కూడా వైద్యం చేయించలేక తల్లిదండ్రులకి చాలా ఇబ్బంది పడుతున్నామండి. అయితే ఈ రాక్ సెరామిక్స్ చేసిన ఈ ఏమైనా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరుతూ మేమందరం ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి. ఇప్పుడు అయితే జాయింట్ మీటింగ్లు జరుగుతున్నాయండి. 4 మీటింగ్లు జరిగే ఏం ఉపయోగం లేదండి. కానీ ఇప్పుడు రేపు 11వ తారీఖున మీటింగ్ ఉందండి. అందులో ఏం చెప్తారో అని ఆశతో ఎదురు చూస్తున్నామండి. మమ్మల్ని అందరూ తక్షణం విధుల్లోకి తీసుకుని వలస కార్మికులను ఆఫ్ చేసి
స్థానికులకి ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని అందరినీ విధిలో తీసుకోవాలని కోరుకుంటున్నామండి. రాక్ సిరామిక్ యాజమాన్యం ఆ కంపెనీలో 18 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి 40 మంది కార్మికుల్ని తొలగించి నేటికి 84 రోజులు ఉంది. 84 రోజుల నుంచి గేట్ బయట మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి మొర్రో అని చెప్పి మేము ఏ తప్పు చేయలేకపోయినా ఎందుకు తొలగిస్తున్నారో తెలియక కార్మికులు ఆందోళన బాట పట్టారు. వీరికి సిఐటి అండగా ఉంది. ఇవాళ యాజమాన్యం జాయింట్ మీటింగుల్లో లేబర్ అధికారుల దగ్గర చెప్పేది ఏంటంటే నష్టాల్లో ఉందని చెప్తున్నారు. ఇది తప్పు. షేర్ మార్కెట్లో వాటాదారులకి 2022-23 ఆర్థిక సంవత్సరం లాభాలు వస్తే డివిడెండ్ కూడా పంచింది కంపెనీ. రాక్ సిరామిక్ ఇండియా షేర్ మార్కెట్లోనేమో లాభాలు పంచుతూ ఉంది, వాటాదారులకి లాభాలు పంచుతూ ఉంది, కార్మికులకి మాత్రం నష్టాలు వస్తున్నాయని చెప్పి మిమ్మల్ని తొలగించేస్తామని చెప్పి రిట్రీచ్మెంట్కి పాల్పడింది. రిట్రీచ్మెంట్ పాల్పడేటప్పుడు చట్ట ప్రకారం వ్యవహరించలేదు. ఫస్ట్ కమ్ లాస్ట్ గో అనేటువంటి సూత్రాన్ని పాటించలేదు, సహజ న్యాయ సూత్రాలను పాటించలేదు, కార్మిక చట్టాలను పాటించలేదు, రాజ్యాంగం మౌలిక సూత్రాలను కూడా తొంగలో తొక్కి ఈరోజు రాక్ సిరామిక్ యాజమాన్యం కార్మికులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. కాబట్టి తక్షణమే చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన యాజమాన్యం పైన కార్మిక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. తొలగించినటువంటి 24 మంది కార్మికుల్ని తక్షణమే విధుల్లోకి తీసుకోవడమే కాదు, ఎన్ని రోజులైతే 84 రోజుల పాటు ఆందోళన చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళకి 84 రోజుల వేతనం కూడా తిరిగి చెల్లించేలాంటి ఏర్పాటు ప్రభుత్వం చేయాలి. మా గౌరవనీయులైన కార్మిక శాఖ మంత్రి గారు సుభాష్ గారిని కలిసాం. ఆయన స్పష్టంగా చెప్పాడు, మా ప్రభుత్వం తొలగింపులకు వ్యతిరేకం. ఎవరైతే మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలాగా వ్యవహరించే యాజమాన్యాలు ఉంటాయి వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఇచ్చిన మాట మీద నిలబడతారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. ప్రభుత్వం కలగజేసుకుని ఈ స్థానికులను తొలగించేటువంటి ఏర్పాటుని ఆపాలి. వలస కార్మికులతో పని చేయించుకున్నారు. బీహారు, బెంగాల్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి తక్కువ జీతాలకు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని పనిలో పెట్టుకుంటున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో పనిచేసేటువంటి కార్మిక వర్గాన్ని మాత్రం బయట పెడతా ఉన్నారు. భూమి ఎక్కడ తీసుకుంటా ఉన్నాడు, నీరు ఎక్కడ వాడుతూ ఉన్నాడు, ఇక్కడ పొల్యూషన్ ఎక్కడ ప్రజల మీద జల్లుతూ ఉన్నాడు, కానీ ఉద్యోగాలు మాత్రం వలస కార్మికులకు ఇస్తానంటే ఇది న్యాయమా అని చెప్పి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి వెంటనే రాక్ సిరామిక్ కార్మికుల్ని ఉపాధిలోకి తీసుకోవాలి. ఇలాంటివి మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా యాజమాన్యం మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతాం. 43వ డివిజన్లోని తోట నరసింహం పార్క్ నిర్వహణ లోపాలపై నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు అసంతృప్తి వ్యక్తం చేసి చర్యలకు ఉపక్రమించారు. ఈ సందర్భంగా పార్క్ ప్రాంగణాన్ని కమర్షియల్ గా మార్చేశారంటూ కమిషనర్ జె వెంకట్రావు మండిపడ్డారు. అక్కడ ఉన్న అనధికార వ్యాపారాలను సీజ్ చేసి వాచ్మెన్ ను విధుల నుంచి తొలగించారు. పార్క్ లో అనేక అవకతవకలు జరిగాయంటూ స్థానిక జనసేన, టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఈపీ సత్యకుమారి ఇతర అధికారులతో కలిసి కమిషనర్ మంగళవారం అక్కడకు విచారణకు వెళ్లారు. ఓ కార్పొరేట్ సంస్థ నిధులతో ఏర్పాటు చేసిన 6వ ప్లాంట్ ను వాణిజ్యపరంగా నిర్వహించడం, పార్క్ ప్రాంగణంలో అనుమతి లేకుండా అనధికారికంగా టైలరింగ్ నిర్వహించడం, ట్రావెలింగ్ ఏజెన్సీ నడపడం, ఐస్ క్రీం వ్యాపారం కొనసాగించడం వంటి లోపాలను గుర్తించారు. ఒకరికి వేతనం ఇస్తుంటే మరొకరితో పనులు చేయించడం వంటి అవకతవకలు బయటపడ్డాయి. దీనిపై మండిపడ్డ కమిషనర్ ఆయా కార్యకలాపాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రస్తుత వాచ్మెన్ ను తొలగించి మరొకరిని నియమించాలని అధికారులకు సూచించారు. అక్కడ వ్యాపారాల నిర్వహణలో భాగంగా విద్యుత్ బిల్లుల రూపంలో నగరపాలక సంస్థకు కలిగిన నష్టాన్ని సంబంధిత వ్యక్తుల నుంచి వసూలు చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. రికార్డులను పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన అనంతరం బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించేందుకు, సేద తీరేందుకు ఏర్పాటు చేసే పార్కుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా పార్కులను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఈఈ మాధవి, ఉద్యాన సహాయ సంచాలకులు టీవీ సిరిల్, అసిస్టెంట్ ఇంజనీర్ వై నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తోట నరసం పార్కులో కొన్ని అవకాశాలు జరిగాయని చెప్పి నిన్న లోకల్లో ఉన్నటువంటి నాయకులు కొంతమంది వచ్చి, టీడీపీ, జనసేన నాయకులు వచ్చి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు దాని మీద ఎంక్వైరీ చేయడానికి మా స్టాఫ్ ఎస్సీ గారు అలాగే ఇతర సిబ్బందితో వచ్చి వెరిఫై చేయడం జరిగింది. ఇందులో కొన్ని అనధికారమైనటువంటి ఆక్రమణలు ఉన్నట్టు బయటపడడం జరిగింది. అందులో రిలయన్స్ ఇండస్ట్రీస్తో తీసుకున్నటువంటి ఒక 6వ ప్లాంట్ని వాళ్ళు మెయింటైన్ చేస్తూ బయటికి కమర్షియల్గా అమ్మడం అనేది ఒకటి బయటపడింది. రెండవది ఆ లోపల ఉన్నటువంటి ఒక ఏరియాని, ఒక ప్లేస్ని టైలరింగ్ కూడా ఇచ్చున్నారు. టైలరింగ్ కూడా ఇక్కడ జరుగుతుంది. మూడవది అనాథరైజ్డ్గా
ఇక్కడ ట్రావెలింగ్ టికెట్స్ అమ్మడానికి, అదేవిధంగా ఐస్ క్రీమ్ పార్లర్ కూడా లోపల పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా అనధికారికంగా ఎటువంటి సమాచారం లేకుండా, ఎటువంటి అనుమతి లేకుండా అనధికారికంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం బయటపడింది. అవన్నీ కూడా ఇమ్మీడియట్గా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఆర్డబ్ల్యూ ఏదైతే ఉందో ఆర్డబ్ల్యూ నుంచి మేము ఇచ్చేటటువంటి 6,000 రూపాయలకి అనధికారికంగా మరొకతను కూడా పెట్టి అతని చేత ఈ ఐస్ క్రీమ్ బిజినెస్ కూడా చేస్తున్నట్టు బయటపడింది. సో ఇమ్మీడియట్గా ఆర్డబ్ల్యూకి ఇచ్చేటటువంటి అమౌంట్స్ ఆఫ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంతవరకు ఏదైతే మిస్యూజ్ చేశారో ఆ అమౌంట్ పవర్ ఛార్జెస్ కార్పొరేషన్ నుంచి పేమెంట్ చేయమని ఏదైతే చేసామో ఆ అమౌంట్ అంతా కూడా తిరిగి రిటర్న్ పే చేయమని చెప్పి కూడా జరగడం జరిగింది. అలాగే ఇక నుంచి ఈ కంప్లీట్గా వాచ్మెన్ కూడా తొలగిస్తున్నాం. కార్పొరేషన్ టేక్ ఓవర్ చేసుకుంటుంది. కొత్తగా ఆర్డబ్ల్యూ ఆధ్వర్యంలో వేరే వాచ్మెన్ని 24/7 బేసిస్ మీద అపాయింట్ చేయడానికి చర్య తీసుకుంటున్నాం. దీని మీద మరొకసారి రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా ఆ బాధ్యత మీద తీసుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రత్యేక హోదాతోనే సాధ్యమని, ప్రత్యేక హోదా సాధనకై సీఎం చంద్రబాబు అఖిలపక్షం ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కోరారు. కాకినాడ సూర్యకళా మందిర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ, సోమవారం రాజమండ్రిలో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన రాష్ట్ర సదస్సులో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని, డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి సాధ్యమని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పడాన్ని రామకృష్ణ ఎద్దేవా చేశారు. 2014లో కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడ్డ డబుల్ ఇంజిన్ సర్కార్ అప్పుడు కూడా ఏం చేయలేకపోయిందని, ఇప్పుడు మళ్లీ ఏదో చేస్తామని పగడ్బాలు పలకడం రాష్ట్ర ప్రజలను మోసం చేయటమేనని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యమని, అన్ని రాజకీయ పార్టీలు ఒకే స్టాండ్ మీద నుండి హోదా సాధించాలని సూచించారు. ఇప్పుడు ఎన్డీఏలో ప్రధానంగా టీడీపీ, బీహార్ ప్రభుత్వాల మీద ఆధారపడిన నేపథ్యంలో ఇప్పటికే బీహార్ అసెంబ్లీలో ప్రత్యేక హోదా కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగిందని, ఆ దిశగా ఏపీ కూడా ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపక్క మధు, సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ, టి అన్నవరం తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో పురంధరేశ్వర్ గారి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగాయి. వారి సోత్కర్షం ఇస్తూ ఉంటే మరి రాష్ట్రానికి ఏమి 10 ఏళ్ల కాలంలో చేశారో చెప్పడం చేతగాక వారు గృహంలో తేలియాక వారు చెప్తున్నది ఏమంటే, ఇవాళ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, అక్కడ ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నట్టుగా లెక్క. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి రాష్ట్రం అంతా ముందుకు పోతుంది. మరి డబుల్ ఇంజన్ సర్కారు మన రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా ఉందని కాదు. గతంలో 2016 ఎన్నికల తర్వాత కూడా అప్పుడు కూడా తెలుగుదేశం బీజేపీ గవర్నమెంట్ ఉంది ఆంధ్రాలో. ఢిల్లీలో కూడా బీజేపీ గవర్నమెంట్లో, ఎన్డీఏ గవర్నమెంట్లో తెలుగుదేశం మంత్రులు చౌదరి గారు, అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు. మరి అప్పుడు ఏమీ జరగలేదని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి అన్యాయం జరిగింది, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన హామీలు అమలు చేయాలి, ఇవన్నీ ఏమీ చేయనందువల్ల నేను ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటకు రావడమే కాకుండా వారి మంత్రులు రాజీనామా చేయడమే కాకుండా చివరికి ఢిల్లీ స్థాయిలో ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. మరి ఇవాళ మళ్ళీ సేమ్ అదే పాడిందే పాడరా పాచికొండ దాసరి అన్నట్టుగా మీరు పాత పాటే పాడుతూ ఉన్నారు. మీరు అప్పుడు ఎన్డీఏ సర్కార్ ఉండే, డబుల్ ఇంజన్ సర్కార్ ఉండే, ఏం చేయలేకపోయారు. పైగా అన్యాయం జరిగిందని మేము చెప్పడమే కాదు, మేము ఎట్లా చెప్పాము, చంద్రబాబు నాయుడు గారే చెప్పారు అన్యాయం చేశారని. పోనీ ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో ఏమైనా మీరు చేశారంటే ఏమీ చేయలే. కనీసం జగన్మోహన్ రెడ్డి అడగను కూడా అడగలే, మీరు చేసింది లేదు. 10 ఏళ్లలో ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది ఎవరంటే ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది, దగా చేసింది, మోసం చేసింది. అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రం అధ్వాన్నంగా ఉండడానికి ప్రధానమైన కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే పార్లమెంట్ సాక్షిగా మనకు వాగ్దానాలు చేశారో ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చనందువల్లనే ఇవాళ రాష్ట్రం ఆర్థికంగా చిక్కుల్లో ఉంది, క్రైసిస్ ఎదుర్కొంటా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా మన ఢిల్లీలో చెప్పారు, ఇవాళ 1వ తేదీ వచ్చి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు.
పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు, అప్పు పుడితే తప్ప డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రానికి మేలు జరగాలి, పక్క రాష్ట్రాలతో పోటీపడి మనం కూడా అభివృద్ధి కావాలంటే పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన హామీలు అమలు చేయాలి చేశాడు. 2019 ఎలక్షన్లు అప్పుడు నాకు ఎంపీలు కూడా గెలిపించండి, ప్రత్యేక హోదా సాధిస్తాను, మెడలు వంచేస్తానన్నాడు. ఆయన మెడలు వంచలే, ఆయన మెడలు వంచి పోయాడు ఇంటికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు పరీక్ష. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం నిలబడాలి, రాజకీయాల కోసం కాదు. ఇవాళ ఢిల్లీలో మాట్లాడాలి, అందరి సహకారం తీసుకోవాలి, పార్లమెంట్ సభ్యులందరూ కూడా గొంతెత్తాలి. ఇవాళ పక్క అన్యాయం, ఈవెన్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు, ఆస్తులు అమ్మేస్తూ ఉన్నారు. తర్వాత దాన్ని బ్లాస్ట్ ఫర్నేస్ జిందాల్ వాళ్ళకి ఇచ్చి ప్రైవేటైజేషన్ మొదలు పెట్టారు. ఏమంటే దానికి క్యాపిటల్ మైన్స్ ఇచ్చి వర్కింగ్ క్యాపిటల్ ఇస్తే బ్రహ్మాండంగా ఎదుగుతుంది. లేదంటే సెయిల్ ఆధ్వర్యంలో దాన్ని కలపండి, అదే ముందుకు పోతుంది, దాన్ని ప్రైవేటైజ్ చేస్తామంటారు. కాబట్టి ఏమంటే రాష్ట్రానికి ఒకవైపు అన్యాయం చేస్తూ మరోవైపు నంగనాచి మాటలు ఇవన్నీ. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఏదో అభివృద్ధి అవుతాయి, ఏమీ కాదు. రాష్ట్రం బాగుపడాలి, అభివృద్ధి కావాలి, ముందుకు పోవాలంటే రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా తప్ప మరో గత్యంతరం లేదు. లేదంటే ప్రతి నెల అప్పుల పైన ఆధారపడే పరిస్థితిలో ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా. కొంతమంది అప్పుడే సోషల్ మీడియాలో అడుగుతున్నారు, ఏం సార్ సంపద సృష్టిస్తానన్నావు, నీవు అప్పులు తెస్తా ఉన్నావే అని. ఏం సంపద సృష్టించా ఆయన ఏమైనా బురుడి బాబానా? రావాలి కదా డబ్బులు, ఎట్లా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి అప్పులు చేయాల్సిందే. కాబట్టి దీని నుంచి బయటపడాలంటే కేంద్ర ప్రభుత్వం, ఇవాళ ఇంకోటి కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. ఆల్రెడీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని వాళ్ళ పార్టీ కార్యవర్గంలో తీర్మానం చేశారు. వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ అవునన్నా కాదన్నా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కాదది, ఎన్డీఏ సర్కార్ అది. గతంలో 10 ఏళ్ళు సొంతంగా ఉన్నాడు ఆయన, అప్పుడు బీజేపీ గవర్నమెంట్. కానీ ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్, ప్రత్యేకించి తెలుగుదేశం, జేడీయూ, లోక్ జనశక్తి లాంటి పార్టీల పైన ఆధారపడిన ప్రభుత్వం అది. కాబట్టి ఏమంటే దీన్ని అవకాశాన్ని తీసుకొని ముఖ్యమంత్రిగా పార్టీ కలుపుకోవాలి, దీనిపైన ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టాలి. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులపైన శ్వేతపత్రం విడుదల చేసి దానిపైన అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ఆర్టీఓ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా రవాణా శాఖ మరియు మండల లీగల్ లిటరసీ సర్వీసెస్ ఆధ్వర్యంలో కాకినాడ ఐటీఐ ప్రాంగణంలో వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కాకినాడ ఆర్టీఓ మురళీకృష్ణ, ట్రాఫిక్ సిఐలు చైతన్య కృష్ణ, రమేష్ తదితరులు రవాణా చట్టాలపై, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఇటీవల ఎక్కువ రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలు తగిలి ప్రాణాలు పోగొట్టుకుంటున్న నేపథ్యంలో వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని అన్నారు. రోడ్డుపై వాహనం నడిపే సమయంలో వాహన చోదకులు ఏకాగ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రోడ్ సేఫ్టీ మెడికల్ ఆఫీసర్ ఏవి పద్మావతి, మండల లీగల్ సెల్ సర్వీసెస్ అడ్వకేట్ వసంత, రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ గారు అందరూ కూడా ఇక్కడికి సమావేశపడింది. ముందుగా మన సిఏ రమేష్ గారు దీని గురించి మీకు కొంత అవగాహన కలిగిస్తారు. థ్యాంక్ యూ. ఏంటంటే గ్రీన్ అంటే గో, నెక్స్ట్ వచ్చేసరికి అలా యాంబర్, ఎల్లో అంటాం. ఎల్లో అనేసరికి అలా ఎవరికైనా తెలుసా? చెప్పండి. సరే నేను చెప్పు. ఈరోజు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల వచ్చే లాభాల గురించి అవగాహన సదస్సు కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ గవర్నమెంట్ అయితే డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్లో మన సీజీ గారు ఆదేశాల ప్రకారం ఈ నెలాఖరు వరకు కూడా ఈ అవగాహన సదస్సు ప్రజల్లో కలిగిస్తాము. మేము ట్రాఫిక్ పోలీస్ వారు మరియు లీగల్ అథారిటీ వారు, మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు కలిపి ఈ మంత్ ఎండ్ వరకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. ఈ మంత్ తర్వాత నుంచి
ఎన్ఫోర్స్మెంట్ చేసి ఫైన్స్ ఇంపోజ్ చేస్తాం. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల, అలాగే ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ వేయడం వల్ల వెహికల్స్కి, అలాగే పరిమితికి మించి ఆటోలో జనాన్ని ఎక్కించుకోవడం వల్ల జరిగే యాక్సిడెంట్స్ గురించి అవగాహన కల్పించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ మంత్ ఎండ్ వరకు ఈ ప్రోగ్రామ్స్ కాలేజెస్ అలాగే స్కూల్స్ అన్నిటిలోనూ ఎవ్రీడే నడుస్తుందండి. ఈ 4 డిపార్ట్మెంట్స్ కలిపి. ఈ మంత్ తర్వాత నుంచి మాత్రం ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేసి వెహికల్స్ మీద ఫైన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గవర్నమెంట్ హానరబుల్ కోర్ట్ సిజే గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మేము ఒక టీం కింద మనకి ఏర్పాటు చేసి ఈ అవేర్నెస్ కార్యక్రమం అనేది తెలియజేయడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా వాళ్ళకి వచ్చే కష్ట నష్టాలు, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల రావడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా చెప్పాము. మాకు ట్రాఫిక్ పోలీస్ వారి తరఫున మేము అందరూ విన్నవించేది ఏంటంటే, మా కోసం కాదు పెట్టుకునేది, మీ యొక్క ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకోండి. మీరు ఎంత సంతోషంగా ఇంటికి వచ్చారో, అదే ఇంటి నుంచి బయటకు వచ్చారో అదేవిధంగా మరలా ఇంటికి సంతోషంగా చేరాలని మా అందరి కోరిక. ఆ ఉద్దేశంతోనే మిమ్మల్ని హెల్మెట్ పెట్టుకోమంటున్నాం. అంతేవిధంగా మనకి చాలామంది కుర్రవాళ్ళు ఏం చేస్తారంటే స్పీడ్ డ్రైవింగు, స్టంట్స్ చేస్తూ ఉంటారు. మీరు చేయమవుతుందంటే ప్రజలు వీళ్ళు అనుకుంటారు, కానీ రోడ్డు మీద ప్రయాణం చేసే 100 మందిలో ఇతను తప్ప 99 మంది తిట్టుకుంటారు. ఎవరిని తిడతారంటే నిన్ను కాదు. ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా మాకు మండల్ లీగల్ సర్వీస్ సెల్ ఆధ్వర్యంలో మేము ఆల్రెడీ నిన్న జిల్లా జడ్జి గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా కంబైన్డ్ ఆపరేషన్ అంటే ఎవరైతే ఉన్నారో స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా కలిపి ఒక అవేర్నెస్ కార్యక్రమం, ఎస్పెషల్లీ హెల్మెట్ మీద. ఎందుకంటే 2 వీలర్స్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్లో చనిపోయే వాళ్ళ సంఖ్య హెడ్ ఇంజరీ వల్ల చనిపోతున్నారు. ఈ హెడ్ ఇంజరీ వల్ల చనిపోవడం అనే దాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో, మ్యాక్సిమం డెత్ రేట్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ కార్యక్రమం క్రియేట్ చేయడం జరుగుతుంది. మేము ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి, అదేవిధంగా ఎక్కడైతే సంస్థలు ఉన్నాయో ఇక్కడ పనిచేసే ఫ్యాక్టరీస్ దగ్గరికి కానీ ఇంకో దగ్గరికి కానీ లారీ యూనియన్, ఆటో యూనియన్, ఇట్లా అన్ని చోట్లకి కూడా మేమే వెళ్ళి ఒక టీమ్ లాగా వెళ్ళి ట్రాఫిక్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు ఉచిత ఇసుక విధానంను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏలేశ్వరంలో ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభరాజు ఆధ్వర్యంలో ఇసుక ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని నియోజకవర్గ జనసేన బాధ్యులు వరుపుల తమ్మయ్య బాబు, బీజేపీ నియోజకవర్గ బాధ్యులు గంటా బాలుధర్లతో కలిసి ఎమ్మెల్యే సత్యప్రభ జెండా ఊపి ప్రారంభించారు. ఏలేశ్వరం నుండి లింగంపర్తి మీదుగా కొనసాగిన ర్యాలీ ఏలేశ్వరం మండలంలో కొనసాగింది. అనంతరం ఎమ్మెల్యే సత్యప్రభ మీడియాతో మాట్లాడుతూ జీవో నెంబర్ 43 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెల రోజుల్లోపే అమలు చేయడం అంటే పేదల పట్ల ఎన్డీఏ ప్రభుత్వం నాకు ఉన్న ఆలోచనలకి నిదర్శనమని అన్నారు. గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇదే ఇసుకను అమ్ముకొని 50,000 కోట్ల రూపాయలు దోచుకుందని అన్నారు. వైఎస్ఆర్సీపీ దోపిడీ కారణంగా నిర్మాణ రంగం గత 5 ఏళ్ల కాలంలో కుదేలైందని అన్నారు. వారి దోపిడీ చూసి పేదలు ఇసుక కొరతతో పడిన ఇబ్బందులు చూసి ఉచితంగా ఇసుక ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ అధ్యక్షులు వరుపుల తమ్మయ్య బాబు, బీజేపీ నియోజకవర్గ గంటా బాలుదొర పెద్ద సంఖ్యలో ఎన్డీఏ శ్రేణులు పాల్గొన్నారు. ఇసుకంటే ఎరవరం తెచ్చాడు ట్రిప్ కావాలా నీకు?
ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని అమలు చేస్తూ జీవో నెంబర్ 43ని మా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మా ఎన్డీఏ ప్రభుత్వం ఇసుక పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా పేదలకి వారికి అండగా నిలబడాలి, ఉచితంగా ఇసుక ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ఈ పాలసీ విధానం ప్రవేశపెట్టింది. వారి అందరికీ కూడా గౌరవనీయులు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మోదీ గారికి అందరికీ మా నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గత 5 ఏళ్ల కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుకని దాదాపు 50,000 కోట్లు దాదాపుగా దోచుకోవడం జరిగింది. పేద ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి కూడా భయపడిపోయి సగం నిర్మాణాల్లో కూడా ఆపేయడం జరిగింది. నిర్మాణ రంగం అన్నది గత 5 ఏళ్లుగా కుదేళ్ళు అయిపోయింది. గృహ నిర్మాణ మంజూరు 5 లక్షలు అయితే ఇసుక కొనడానికే దాదాపు 3 లక్షలు అవ్వడం జరిగి వారందరూ భయపడిపోయి నిర్మాణాన్ని ఎక్కడికక్కడ ఆపేశారు. ఈ పరిస్థితి చూసి, ఇసుక దోపిడీని చూసి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెల రోజుల్లోనే దాన్ని అమలు చేయడం అన్నది చూస్తుంటేనే మా ఎన్డీఏ కూటమికి పేద ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకి ఒక నిదర్శనం. ఖచ్చితంగా ఈ దోపిడీని అణచేయాలి, పేద ప్రజలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైకోర్టు, సుప్రీంకోర్టు గ్రీన్ ట్రిబ్యునల్ వారందరి పర్యవేక్షణ ఆధారంలో నియమాలకి కట్టుబడి రాబోయే కాలంలో స్థాయిలో ఇది అమలు చేస్తారు. వారందరి పర్యవేక్షణ అధికారులు, పర్యావరణ అధికారుల ఆధ్వర్యంలో ఇవన్నిటితో సక్రమంగా ప్రతి ఒక్కరికి ఉచిత ఇసుక అందజేసేలాగా చేయడం అన్నది మా ప్రభుత్వం తీసుకుందని ఖచ్చితంగా అది రాబోయే కాలంలో అమలు చేస్తారు. అమలు జరుగుతుందని కూడా మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. విశాల ప్రాంగణంలో నిర్మిస్తున్న కాకినాడ నగరపాలక సంస్థ నూతన భవనాన్ని వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు ఇతర అధికారులతో కలిసి సినిమా రోడ్లో నిర్మిస్తున్న నూతన భవన ప్రాంగణాన్ని పరిశీలించారు. పనుల ప్రగతిని కమిషనర్ వెంకట్రావు ఎమ్మెల్యే వనమాడికి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 38 కోట్ల రూపాయల స్మార్ట్ సిటీ నిధులు, 20 కోట్ల రూపాయల నగరపాలక సంస్థ నిధులతో ప్రతిపాదించిన కార్పొరేషన్ భవనం 4 ఏళ్లు గడిచినా పూర్తి కాకపోవడం విచారకరమని అన్నారు. పన్నుల రూపంలో ఏటా 77 కోట్ల రూపాయలు వసూలవుతున్నప్పటికీ కార్పొరేషన్ కు సొంత భవనాన్ని రూపొందించుకోలేకపోయామని అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన నిర్లక్ష్యం వల్లే పనులు కుంటుపడ్డాయని వనమాడి విమర్శించారు. అవసరమైతే నగరపాలక సంస్థ నిధుల ద్వారా పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు మాట్లాడుతూ స్మార్ట్ సిటీ ప్రాజెక్టును మార్చి 2025 వరకు పొడిగించారని, ఆ సమయంలోపు చాలా వరకు పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే వనమాడి సూచనలను కార్పొరేషన్ ప్రత్యేక అధికారి కలెక్టర్ షణ్మోహన్ సగిలి దృష్టికి తీసుకువెళ్లి పనులు వేగవంతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సత్యకుమారి, కార్యదర్శి ఎంఎస్ బాబు, స్మార్ట్ సిటీ ఎస్సీ వెంకట్రావు, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ చరణ్, టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపుడి వీరు, తెలుగుదేశం నాయకులు తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఉన్న ప్రాంతం ఇది కాకినాడ కార్పొరేషన్ బిల్డింగ్, కొత్త బిల్డింగ్ కడుతున్నాం. ఆ బిల్డింగ్ అనమాట అండి. ఇది మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబం ఏ కుటుంబానికి ఒక ఇల్లు ఉండాలని కోరుకుంటారు. అలాగే ఇల్లు లేని వాళ్ళు అద్దెంట్లో ఉంటారు. అయినప్పుడు కూడా ఎవరెక్కడ ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఉండాలన్నది కోరిక అందరికీ.
అలాంటిది ఇల్లుండి అందరూ కూడా వ్యాపారస్తులు కానీ ఇల్లు కానీ అందరూ కూడా ఆ ఇంట్లో ఎంజాయ్ చేస్తుంటారు. ఆ ఇల్లు కూడా బాగుండాలని కోరుకుంటారు. వ్యాపారస్తులు బిల్డింగ్ కడితే అక్కడి నుంచే వ్యాపారం చేస్తారు. ఆ బిల్డింగ్ బాగుండాలని కోరుకుంటారు. బిల్డింగ్ బాగుంటేనే వ్యవస్థ బాగున్నట్లు లెక్క. అందరూ అక్కడ పనిచేసే వాళ్ళు కానీ అందరూ కూడా షెల్టర్ అందరికీ. అలాంటిది అందరికీ కాకినాడలో ఇల్లు ఉండాలని కోరుకుంటారు. అదేవిధంగా కాకినాడ ప్రజలందరికీ కలిసి ఒక ఇల్లు ఉంటుంది, అదే కార్పొరేషన్ బిల్డింగ్. ఇది కాకినాడ ప్రజలందరూ సంబంధించిన ఇల్లు ఆడదనమాట. ఇది అటు ఇప్పుడు మనం కొత్త బిల్డింగ్లో ఉన్నాం, పాత బిల్డింగ్ ఉన్నప్పుడు కూడా అది కాకినాడ ప్రజలందరూ సంబంధించిన బిల్డింగ్. అక్కడ ఎందుకంటే అక్కడ మొత్తం టోటల్ అడ్మినిస్ట్రేషన్ అంతా అక్కడే ఉంటుంది. కాకినాడ ప్రజలకు కావలసిన అవసరాలు తీర్చే బిల్డింగ్ ఇది. కాకినాడ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా చెప్పుకునే బిల్డింగ్ ఇది. అదేవిధంగా కాకినాడ ప్రజలు ఏ అభివృద్ధి ఆశిస్తున్నారో అభివృద్ధి చేయడానికి కావాల్సిన బిల్డింగ్ ఇది. ఇక్కడే ఉంటారు అందరు కూడా. దీనికి ఇంటేజ్మాన్ కమిషనర్ ఉంటాడు, దాని కింద ఇంకా స్టాఫ్ ఉంటారు, మీ అందరికీ తెలుసు. అలాంటి బిల్డింగు ఈరోజు కాకినాడ నగరంలో కాకినాడ ప్రజలందరూ కలిసి ప్రతి ఇంటి నుంచి కూడా పన్నులు కడతారు. అలాగే పంచాయతీ ఆఫీస్ ఉండాలి. ఆ పంచాయతీ ఆఫీస్ లేకపోతే ఇంకా అడ్మినిస్ట్రేషన్ ఏమి ఉండదు. ఆ పంచాయతీకి వచ్చి పంచాయతీలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ సమస్యలు చెప్పుకుంటారు, పరిష్కారం చేస్తుంటారు. అక్కడ ఉండడానికి అధికారులు ఉండడానికి షెల్టర్ ఉండాలి, అదే ఆఫీసు. అలాగే మరి కాకినాడ కార్పొరేషన్, కాకినాడ ప్రజలందరూ కూడా ప్రజెంట్ పన్నులు కట్టిన సొమ్ము అంతా కూడా సంవత్సరానికి 77 కోట్లు వస్తుంది. ప్రజలారా, మీరందరు కట్టిన సొమ్ము అంతా కూడా 77 కోట్లు వస్తుంది. కాకినాడ ప్రజలందరూ కట్టింది ఆ సొమ్ము అంతా ఇక్కడికి వస్తుంది, ఈ బిల్డింగ్కి వస్తుంది. 77 కోట్లు సంవత్సరానికంటే 5 సంవత్సరాలు, 5 ఏళ్ళు 35, 5 30, 385, ఇంకా అయ్యి లెక్కేస్తాను, 400 కోట్లు వస్తుంది. కాకినాడ ప్రజలారా, మీరు కొట్టిన సొమ్ము అంతా కూడా 400 కోట్ల రూపాయలు ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచే మీకు అవసరాలు తీర్చి వాటర్ సప్లై కానీ. ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మన కాకినాడ ప్రజలందరికీ వారి యొక్క అవసరాలన్నింటినీ కూడా తీర్చేటటువంటి కాకినాడ కార్పొరేషన్కి సంబంధించిన పరిపాలనా భవనం ఇది. దీనిని 2020లో మొదలుపెట్టడం జరిగింది. 38 కోట్లు స్మార్ట్ సిటీ నుంచి, అదేవిధంగా 20 కోట్లు కేఎంసీ నుంచి టోటల్గా దీనికి మేము పెట్టుకుని ఎస్టిమేట్ చేసుకుని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ 2 ఫ్లోర్లు కంప్లీట్ అయిపోయి 3rd ఫ్లోర్కి స్లాబ్ వేయడానికి సెంటరింగ్ చేసింది. ఇంకా 4th ఫ్లోర్ కూడా వేయాల్సింది. ఇప్పటి వరకు ఆయనకి ఎవరైతే దీనికి గుత్తేదారు ఉన్నారో ఆయనకి సుమారుగా 4 కోట్లు ఇంకా పేమెంట్ చేయాల్సింది. అది స్మార్ట్ సిటీ నుంచి ఇంకా ఫండ్ రిలీజ్ కావాల్సింది. స్మార్ట్ సిటీ నుంచి వచ్చేంత వరకు మనం వెయిట్ చేయకుండా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకున్నారు. వేరే సోర్సెస్ నుంచి అయినా ముందు కొంత పేమెంట్ చేసి తర్వాత స్మార్ట్ సిటీ నుంచి వచ్చిన తర్వాత దాన్ని రీఎంబర్స్ చేసుకునే పద్ధతిలో ముందుకెళ్ళమని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా, గౌరవ ఎమ్మెల్యే గారు సూచించారు. దాని గురించి కూడా ఇప్పుడు మన యొక్క కేఎంసీలో ఉన్నటువంటి ఆర్థికపరమైన వనరులు కూడా దృష్టిలో పెట్టుకుని వారు సూచించిన విధంగా గుత్తేదారికి కొంత పేమెంట్ చేయడానికి కూడా అవకాశాన్ని పరిశీలించి వెంటనే కలెక్టర్ గారు నోటీసులో పెట్టి పేమెంట్ చేయడానికి కొన్ని చర్యలు తీసుకుంటాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. హోదా సాధనకై సీఎం చంద్రబాబు అఖిలపక్షం ఏర్పాటు చేయాలని కోరిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. కాకినాడ నగరపాలక సంస్థ నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. రాష్ట్రంలో
ఏలేశ్వరంలో ఉచిత ఇసుక విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు. ఏలేశ్వరంలో ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజు ఆధ్వర్యంలో ఇసుక ట్రాక్టర్తో ర్యాలీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.